Hi friends, welcome to my channel JK Competitions. This is your Ajay Menar. ఈరోజు క్లాస్లో భాగంగా మనం గత డిఎస్సి ప్రశ్నపత్రాన్ని పరిశీలించబోతున్నాం. గతంలో అడిగిన గతంలో అడిగిన డిఎస్సి అంటే 2025లో డిఎస్సి జరిగింది కదా. ఆ డిఎస్సి మోడల్ మనం చూడబోతున్నాం. ఆ డిఎస్సి పేపర్లో క్వశ్చన్స్ ఎలా అడిగారు, ఏ టాపిక్స్ మీద అడిగారు అనేది ఒకసారి మనం డిస్కస్ చేసి క్వశ్చన్ పేపర్ మీద ఒక ఐడియా వస్తుంది. అప్పుడు మన ప్రిపరేషన్ ఆ దిశగా మనం కొనసాగించవచ్చు. ఎందుకంటే మన దగ్గర ఉన్న బుక్స్ అన్నీ కూడా చదవటం వేస్ట్. డిఎస్సిలో ఏ సిలబస్ అయితే ప్రిస్క్రైబ్ చేశారో ఆ సిలబస్నే మనం డిస్కస్ చేయాలి, నేర్చుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు టైం కలిసి వస్తుంది. సిలబస్ పక్కాగా 100% తెలుసుకోవాలి. ఫస్ట్ 100% సిలబస్ ఏంటనేది మనకు తెలియాలి. ఆ సిలబస్ తెలిసిన తర్వాత దాని ప్రకారం మనం ప్రిపేర్ అవ్వాలి. దానికంటే ముందు ఏంటంటే డిఎస్సిలో ప్రశ్న పత్రావళి ఎలా ఉందనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. రైట్, ఇక నుంచి డైలీ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే మనం డిఎస్సికి సంబంధించిన క్లాసెస్ డిస్కస్ చేయబోతున్నాం. డిఎస్సికి సంబంధించిన డిఎస్సి క్లాసెస్ డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి అన్నీ కూడా న్యూలీ ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్స్ నుంచే సిలబస్ మనం డిస్కస్ చేయబోతున్నాం. అది ఇంక్లూడింగ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా మనం హ్యాండ్ రిటన్ నోట్స్ని నేను ఈ క్లాస్లో అందించబోతున్నాను. ప్రతి చాప్టర్ నుంచి ప్రతి లైన్ టు లైన్ ఒక బిట్ని ప్రిపేర్ చేసి మీకు ఇస్తాను. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు, స్టే ట్యూన్ టు ఛానల్ రోజు అప్డేట్ వస్తూ ఉంటాయి, చూడండి. సో డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి. ఇక నుంచి ఖచ్చితంగా ఉంటాయని చెప్తున్నారు. డిఎస్సి ఏప్రిల్ నెలాఖరులో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ఉంటుంది. భారీ లెవెల్లోనే దాదాపు 35,000 వరకు పోస్టులు ఉన్నాయని అంచనా. 35,000. మరి వాటిలో ఎన్ని తీస్తారో తెలియదు, కానీ ఖచ్చితంగా డిఎస్సి తీస్తారని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎక్కడ కూడా డ్రాప్ అవ్వకుండా మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. రైట్, సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ విల్ స్టార్ట్ క్లాస్. ఇన్ దిస్ క్వశ్చన్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, చూస్ ద కరెక్ట్ పెయిర్ అని ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? June 21, August 21, అలాగే January 12, December 20 అని డేట్స్ ఇచ్చాడు. ఇంపార్టెంట్ డేట్స్ అండ్ డేస్ ఈ రెండింటి గురించి ఇచ్చారు. ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే ఉంటుందనేది మనం అర్థం చేసుకోవాలి. జనరల్ కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. రైట్, ఇక్కడ సరైన జతలను గుర్తించడం చూస్తున్నాం మనం. June 21 ప్రపంచ యోగా దినోత్సవం, అది కరెక్టే. August 29 జాతీయ క్రీడా దినోత్సవం, ఇది మేజర్ ధ్యాన్ చంద్, ఆయన యొక్క జ్ఞాపకార్థం, ధ్యాన్ చంద్ పుట్టినరోజు. అలాగే January 12 జాతీయ యువజన దినోత్సవం. ఈ 3 కరెక్ట్ అని ఇచ్చారు ఆప్షన్లో. ఇక్కడ ఆప్షన్ 2 కరెక్ట్ అన్నాడు. మరి రాంగ్ ఏంటంటే ఆప్షన్ డి అనేది రాంగ్. ఇదేమిచ్చాడు? జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడంటే ప్రతి సంవత్సరం January 25న జాతీయ ఓటర్ల దినోత్సవం. సో ఒక క్వశ్చన్ ఎలా ఉందంటే డేట్స్ వీటికి సంబంధించిన క్వశ్చన్ మనం చూసాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూస్తే, పసిఫిక్ ఓషన్ ఈజ్ నేమ్డ్ బై, లేదా పసిఫిక్ మహాసముద్రానికి ఆ పేరు పెట్టిన వారు ఎవరు? ఆప్షన్ 1 కొలంబస్, ఆప్షన్ 2 మ్యాజిలాన్, ఆప్షన్ 3 అమెరిగో వెస్పూచి, ఆప్షన్ 4 లీఫ్ ఎరిక్సన్. వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే మ్యాజిలాన్ అనే ఆయన పసిఫిక్ సముద్రానికి ఆ పేరు పెట్టాడు. రైట్, మరి ఈ ముగ్గురు ఎవరు? కొలంబస్, అమెరిగో వెస్పూచి అండ్ లీఫ్ ఎరిక్సన్. అంటే వీరిలో కొలంబస్ సుమారు 1492లో అమెరికా దీవిని కనుగొన్నాడు కొలంబస్. రైట్, ఈయనకి ఒక 1000 సంవత్సరాల ముందు
5వ సంవత్సరంలో అంటే సుమారు 1000వ సంవత్సరంలో ఈ అమెరిగో వెస్పూచి ఆయన ఆ దీవిని సందర్శించాడు. కానీ అఫీషియల్గా ఆ దీవిని కనుక్కుంది మాత్రము కొలంబస్సే. అలాగే లీఫ్ ఎరిక్సన్ కూడా ఆయన అమెరికాని ఆ దీవికి సంబంధించిన ఒక యాత్రికుడు. వీళ్ళ ముగ్గురు కూడా అమెరికా దీవికి సంబంధించిన ప్రపంచ యాత్రికులు. వీరందరూ కూడా ఎక్కడి నుంచి, యూరప్ నుంచి వెళ్ళిన వారు. కానీ మ్యాజిలానేమో ఈయన ఆ పసిఫిక్ సముద్రానికి ఆ పేరు పెట్టినవాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూస్తే మనం ఇక్కడ చూస్ ద కరెక్ట్ పెయిర్స్ రిగార్డింగ్ ఆథర్ అండ్ బుక్. రచయితలు, పుస్తకాలు లేదా రచయితలు వారికి సంబంధించింది. రచయిత గ్రంథానికి సంబంధించింది. కేఎం మున్షి, జై సోమనాథ్, సుబ్రహ్మణ్య భారతి, సత్యార్థి ప్రకాష్, అనీ బిసెంట్, టుడేస్ ఇండియా, అలెక్స్ హెలీ, ద రూట్స్, ద సాగా ఆఫ్ అన్ అమెరికన్ ఫ్యామిలీ. వీటిలో సరైన జతలను గుర్తించండి అని చెప్పారు. సరైన జతలను మనం గుర్తించాలి ఫ్రెండ్స్. కేఎం మున్షి, జై సోమనాథ్ రైట్ ఆన్సర్. అలాగే అలెక్స్ హెలీ, ద రూట్స్, ద సాగా ఆఫ్ ఎన్ అమెరికన్ ఫ్యామిలీ, ఇది కూడా కరెక్టే. మరి సుబ్రహ్మణ్య భారతి ఈయన రాసింది ఏంటంటే సత్యార్థి ప్రకాష్, ఇది రాంగ్. అలాగే అనీబ్ సెన్, టుడేస్ ఇండియా కూడా రాంగే. ఇవి రెండు రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1లో ఏమున్నాయి మనకి ఇక్కడ, ఏ మరియు డి, ఇవి రెండు కూడా ఆప్షన్ 1లో ఉన్నాయి. మరి సుబ్రహ్మణ్య భారతి, అనీబ్ సెన్ ఏం రాశారంటే ఇవి రెండు రాంగ్ ఆన్సర్. ఈ సుబ్రహ్మణ్య భారతి రాసిన గ్రంథాలు మనం చూస్తే ఈయన రాసింది పాంచాలి శపథం అని ఒక గ్రంథం రాశాడు. పాంచాలి శపథం. అలాగే కన్నన్ పట్టు అనే ఒకటి, తమిళ్ కదా, కన్నన్ పట్టు. తర్వాత కూయిల్ పట్టు, కన్నన్ పట్టు, కూయిల్ పట్టు అనే గ్రంథాలు కూడా చాలా ఫేమస్. ఈయన తమిళనాడుకి చెందిన ఒక కవి. కన్నన్ పట్టు అంటే కృష్ణుని పాట అని, కూయిల్ పట్టు అంటే కోకిల పాట. అలాగే పాప పట్టు అంటే పాప పాట, పట్టు అంటే పాట. ఇవి రాసింది సుబ్రహ్మణ్య భారతి. ఈయన తమిళనాడుకు చెందిన ఒక కవి, ప్రసిద్ధ కవి. తమిళనాడు రాష్ట్రానికి చెందిన కవి సుబ్రహ్మణ్య భారతి. ఈయన పాంచాలి శబ్దం, కన్నన్ పట్టు, కూయిల్ పట్టు, పాప పట్టుని రాశారు. తర్వాత అనీబ్ సెంట్ మనకు తెలిసిందే. అనీబ్ సెంట్ బ్రిటిష్ వనిత. ఈవిడ న్యూ ఇండియా అనే గ్రంథాన్ని రాశారు. టుడేస్ ఇండియా కాదు, న్యూ ఇండియా. తర్వాత ద బర్త్ ఆఫ్ న్యూ ఇండియా ఈ గ్రంథాన్ని కూడా ఈమె రాశారు. అంతేకాదు స్టడీ ఇన్ కాన్షియస్నెస్, ద ఏన్షియంట్ విజ్డమ్, తర్వాత 7 ప్రిన్సిపల్ ఆఫ్ మెన్, థియోసఫీ, ఇలా చాలా గ్రంథాలు ఈవిడ రాశారు. సో ఇక్కడ సరైన జాతులు ఏంటంటే కేఎం మున్షి, జై సోమనాథ్, అలెక్స్ హేలీ, ద రూట్స్, ఇవి రెండు కూడా కరెక్ట్ ఆప్షన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు వీరికి ఇవ్వబడుతుంది. క్రికెట్ ఆడే వాళ్ళకి, యువ సమాజ సేవకులకు, భారతీయ భాషల్లో వ్రాసే యువ రచయితలకు, అలాగే శాస్త్ర సాంకేతిక రంగాల్లో కృషి చేస్తున్న యువ శాస్త్రవేత్తలు. దీన్ని బట్టి ఏంటంటే ఆన్సర్ చూద్దాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన వారు. ఆప్షన్ 4 శాస్త్ర సాంకేతిక రంగాలు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో కృషి చేస్తున్న యువ సైంటిస్ట్ శాస్త్రవేత్తలకు ఇచ్చే అవార్డు శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు. అంటే సైన్స్కి సంబంధించి అవార్డుల నుంచి ఒక క్వశ్చన్ మనం ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రస్తుత చైర్మన్
అంటే ఎగ్జామ్ జరిగే నాటికి కదా, పోయిన సంవత్సరం ఈయన జనవరి కదా, మార్చి ఏప్రిల్లో జరిగింది కదా, అప్పుడు జరిగిన ఆ సమయానికి ఇస్రో ప్రస్తుత చైర్మన్ అడిగారు. ఇది కరెంట్ అఫైర్స్ కదా. 1 డాక్టర్ సోమనాథ్, 2 డాక్టర్ కస్తూరి రంగన్, 3 డాక్టర్ వి నారాయణన్, 4 డాక్టర్ శివన్. సో మన కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 డాక్టర్ వి నారాయణన్. డాక్టర్ వి నారాయణన్ ఈయన ఎప్పటి నుంచి అంటే జనవరి 2005 నుండి 2025 నుండి ప్రజెంట్ ఇప్పుడు వరకు ఈయనే ఉన్నారు. 2025 జనవరి నుంచి ఈయన కొనసాగుతున్నారు. మరి డాక్టర్ సోమనాథ్, డాక్టర్ కస్తూరి రంగన్, డాక్టర్ శివన్ వీరందరూ ఎవరంటే, డాక్టర్ సోమనాథ్ ఈయన కంటే వి నారాయణన్ కంటే ముందు ఉన్న ఈయన ఎప్పటి నుంచి చేశారంటే 2022 నుంచి 2025 అంటే డిసెంబర్ 25లో సమ్ డేట్ రైట్. తర్వాత కస్తూరి రంగన్ 94 నుంచి 2003 వరకు 1994 నుంచి 2003 వరకు ఈయన ఇస్రో చైర్మన్గా చేశారు. మరి డాక్టర్ శివన్ ఎవరంటే, డాక్టర్ శివన్ ఈ సోమనాథ్ కంటే ముందు ఉన్న సోమనాథ్ కంటే ముందు ఆయన 2018 నుంచి 22 వరకు. ఇలా వీళ్ళందరూ కూడా ఇస్రో చైర్మన్సే. అయితే ఈ ఎగ్జామ్ జరిగే నాటికి ఉన్న చైర్మన్ ఎవరంటే డాక్టర్ వి నారాయణన్. గుర్తుపెట్టుకోండి, వి నారాయణన్ కంటే ముందు డాక్టర్ సోమనాథ్, ఆయన కంటే ముందు డాక్టర్ శివన్, ఆయనకి ఇంకా చాలా ముందు డాక్టర్ కస్తూరి రంగన్. ఈయన గురించి ఇంకో విషయం కూడా మనకు తెలుసు, ఈయన ఎన్ఈపి చైర్మన్ అని కూడా మనకి తెలుసు. ఎన్ఈపి చైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు ఎక్కడ గలవు? ఆన్సర్ 1 ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా, ఆఫ్రికా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఆఫ్రికా. ఆఫ్రికాలో డ్రాకెన్బర్గ్స్ పర్వతాలు ఉన్నాయి. దక్షిణ ఆఫ్రికాలో. అంటే ఇక్కడ ఏ ప్రాంతంలో అంటే సదరన్ ఆఫ్రికాలో ఇది ఉన్నాయి. సదరన్ ఆఫ్రికన్ కాంటినెంట్లో ఇవి ఉన్నాయి. అంటే ఆఫ్రికా ఖండానికి దక్షిణ వైపులో ఇవి ఉన్నాయి. మరి ఆసియా, యూరోప్, ఉత్తర అమెరికా కూడా ఇచ్చారు. మరి ఆఫ్రికాలో ఇంకా ఏమేమి ఉన్నాయి, ఎక్కువగా ఏమున్నాయి? చాలా ఫేమస్ అయినది ఆఫ్రికాలో. మనకి ఇండియాలో ఆసియాలో హిమాలయాస్ ఎలా ఎత్తైనది, ఎవరెస్ట్ ఎలా ఎత్తైన శిఖరమో, ఆఫ్రికాలో కూడా కిలిమంజారో అనే పర్వత శిఖరం. కిలిమంజారో అనేది చాలా ఎత్తైనది. ఇది టాంజానియా అనే దేశంలో ఉంది. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఆఫ్రికాలో. మౌంట్ కెన్యా అని, మౌంట్ స్టాన్లీ అని కూడా ఉంది. మౌంట్ స్టాన్లీ ఉంది. అలాగే మౌంట్ మెరు, తర్వాత రాస్ డాషన్ అనే పర్వతాలు కూడా ఫేమస్ ఇక్కడ. ఇది యాక్చువల్గా ఈ రాస్ డాషన్ అనేది ఇథియోపియా అనే దేశంలో ఎత్తైన పర్వతం ఇది. అలాగే అట్లాస్ మౌంటైన్స్ అని కూడా ఉన్నాయి. ఈ అట్లాస్ మౌంటైన్స్ నార్త్ ఆఫ్రికాలో, ఉత్తర ఆఫ్రికాలో ఎక్కువ ఉన్నాయి. ఇవి ఆఫ్రికా ఖండంలో ఉత్తర భాగంలో. తర్వాత డ్రాగన్బర్గ్స్ మనం దగ్గర చెప్పుకున్నాం. బేల్ మౌంటైన్స్ అని కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆఫ్రికా ఖండంలో ఉన్న మౌంటైన్స్. ఆఫ్రికాలో ఏమేమి? డ్రాగన్బర్గ్స్, కిలిమంజారో, మౌంట్ స్టాన్లీ, మౌంట్ మెరు, రాస్ డాషన్, అట్లాస్ మౌంటైన్స్, బేల్ మౌంటైన్స్, ఇంకా చాలా ఆఫ్రికా ఖండంలో ఉన్న పర్వతాలు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కవి సుబ్రహ్మణ్య భారతి ఈ రాష్ట్రానికి చెందినవారు. కవులు రాష్ట్రానికి చెందినవారు ఆంధ్రప్రదేశ్, అస్సాం, కర్ణాటక, తమిళనాడు. ఆన్సర్ ఏంటంటే ఇక్కడ కవి సుబ్రహ్మణ్య భారతి అనైనా
తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. తమిళనాడు కౌలు రాష్ట్రాల గురించి కూడా అడుగుతున్నారు. మనం క్వశ్చన్ పేపర్స్ మనం అనాలిసిస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. క్వశ్చన్ పేపరు గత డిఎస్సి ప్రశ్న పత్రంలో ఏ ఏ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారని మనం డిస్కస్ చేస్తున్నాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సరైన జతలను గుర్తించండి అన్నాడు. సరైన జతలు డెర్మటాలజీ, ఎంటమాలజీ, ఓరాలజీ, ఇక్తియాలజీ, అలాగే 4 ఉన్నాయి. వీటిలో సరైన జతలు మనం చూద్దాం. సరి అయిన జతలు. రైట్. సరే, ఎంటమాలజీ అంటే ఎంటమాలజీ కీటకాలకు సంబంధించింది. మనకు తెలిసిన ప్రయోజనం చేద్దాం. తర్వాత ఓరాలజీ అంటే పర్వతాల అధ్యయనం చేసే శాస్త్రం. ఇక్తియాలజీ అంటే ఇక్తియాలజీ ఎంటమాలజీ గుర్తుపెట్టుకోండి. ఎంటమాలజీ కీటకాలు, ఇక్తియాలజీ చేపల అధ్యయనం, ఓరాలజీ పర్వతాల అధ్యయనం. డెర్మటాలజీ అంటే యాక్చువల్గా చర్మ వ్యాధులకు సంబంధించిన అధ్యయనం కానీ నదుల అధ్యయనం ఉంది కాబట్టి ఇది సరైన జత కాదు. కాబట్టి ఇది ఇలాంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ కదా. స్టడీస్ గురించి కూడా ఒక క్వశ్చన్ ఇస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, హిస్టరీకి వెళ్ళాడు అనమాట. మరలా హిస్టరీకి వెళ్ళిపోయాడు. జలియన్ వాలాబాగ్ ఊచకోత దుర్ఘటన ఈ నగరంలో జరిగింది. హిస్టరీకి వెళ్ళిపోయాడు. స్టాండర్డ్ జీకి వెళ్ళిపోయాడు. సో ఎక్కడ మనందరూ తెలిసిందే అమృత్సర్ ఎక్కడ ఉంది? పంజాబ్లో ఉంది. పంజాబ్ అని ఎందుకు పేరు వచ్చింది? దీనిలో 5 నదులు ప్రవహిస్తుంటాయి కాబట్టి పంచ్జీబ్ అంటే పంజాబ్ అనే నదులు 5 నదులు ఉంటాయి కాబట్టి దానికి పంజాబ్ అనే పేరు వచ్చింది. పంజాబ్ రాజధాని చండీగఢ్. రైట్. అలాగే అమృత్సర్లో జలియన్ వాలాబాగ్ ఊచకోత జరిగింది. రైట్. సరైన జతలను గుర్తించడం అన్నాడు. గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా బెంగళూరు, పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా జంషెడ్పూర్, స్కాట్లాండ్ ఆఫ్ ద ఈస్ట్ మేఘాలయ, షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అహ్మదాబాద్. అంటే సిటీస్ మన దేశంలో ఏ సిటీలు, ఏ నగరాలు దేనికి ఫేమస్ అనే విషయం మీద ఒక క్వశ్చన్ కూడా అడుగుతున్నాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ని ఏమంటారు, చెన్నైని ఏమంటారు కదా, తంజావూరుని ఏమంటారు, అలాగే వైజాగ్ని ఏమంటారు, ఢిల్లీని ఏమంటారు, బెంగళూరుని, కలకత్తాని ఏమంటారు. ఇట్లా మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఏ గ్రేడ్ సిటీస్, బి గ్రేడ్ సిటీస్ కూడా, జైపూర్ అంటే ఇలాంటివి ఏమైనా ఉంటే వాటన్నిటిని ఏమంటారు మనం గుర్తుపెట్టుకోవాలి. దీనిలో కరెక్ట్ చూడండి. గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా బెంగళూరు కరెక్టే, పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా జంషెడ్పూర్ కరెక్టే, స్కాట్లాండ్ ఆఫ్ ద ఈస్ట్ మేఘాలయ కరెక్టే, షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా ఇది మాత్రం రాంగ్. రైట్. షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా యాక్చువల్గా ఇది ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఉత్తరప్రదేశ్ని అంటారు. ఉత్తరప్రదేశ్లో చక్కెర పరిశ్రమ చాలా ఎక్కువగా అభివృద్ధి చెందింది. షుగర్ ప్రొడక్షన్ ఎక్కువగా అక్కడ ఉంటుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుంది. సో ఉత్తరప్రదేశ్ ఇవ్వాల్సింది అహ్మదాబాద్. అంటే అహ్మదాబాదు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించింది. రైట్. సో సరిగానే ఆప్షన్ ఏంటంటే షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా, అది ఉత్తరప్రదేశ్. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే క్వశ్చనింగ్ ఆఫ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతున్నారో మనం అనాలిసిస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వీడియో నుంచి ఏంటంటే మరలా హ్యాండ్ రిటన్ నోట్స్ నేను ప్రిపేర్ చేసిన బిట్స్ అన్నీ కూడా వీడియో రూపంలో మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ దాని కింద చిన్న సన్నకారు రైతులకు సంవత్సరానికి అందించే ఆర్థిక సహాయం 4,000, 5,000, 6,000, 10,000. రైట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ మీద ఒక ప్రశ్న. అలాగే స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా మనం చూసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఎందుకంటే 1 year క్రితం గవర్నమెంట్ మారింది కాబట్టి ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ మీద క్వశ్చన్స్ అడిగే
అవకాశాలు 100% ఉంటాయి. నా ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 6000. ఆప్షన్ త్రీ 6000. చిన్న సన్నకారు రైతులకు కేంద్ర ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ దీని కింద 6000 ఇస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, మా కొద్దీ తెల్లదొరతనము అనే గేయాన్ని రాసిన వారు చిలకమర్తిని లక్ష్మీ నరసింహం, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం పంతులు, గరిమెళ్ళ సత్యనారాయణ. మరి ఈ క్వశ్చన్ ఏంటంటే పద్యాలు లేదా కవుల గురించి. సో మా కొద్దీ తెల్లదొరతనం అంటే కవులను గురించి, కవులు వారు రాసిన పద్యాలు లేదా గేయాలు, కథలు, కథానికలు వీటన్నిటి గురించి ఒకటి ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే ఉంటుందని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రశ్న ఆటలకు సంబంధించి, ఆటలు గేమ్స్, అలాగే స్పోర్ట్స్, ఇంకా అథ్లెటిక్స్ వీటికి సంబంధించిన ప్రశ్న మాత్రం ఒకటి ఖచ్చితంగా ఉంటే ప్రపంచంలో ఏదో ఒక దేశంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ సంబంధించి వీటి మీద చాలా దృష్టి పెట్టాలి మనం. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే బాస్కెట్బాల్ ఒక గేము, ఆట, అలాగే ట్రోఫీ నేమ్ ఇచ్చారు. బాస్కెట్బాల్ SM అర్జున్ రాజు ట్రోఫీ, చదరంగం రామానుజ ట్రోఫీ, అథ్లెటిక్స్లో ఫెడరేషన్ కప్, షటిల్ బ్యాడ్మింటన్కి వచ్చి ఉబర్ కప్ అని ఇచ్చారు. వీటిలో సరికాని జత ఏమని అడిగాడంటే సరికాని జత చదరంగం అనేది సరికాని జత, మిగతావన్నీ కూడా కరెక్టే, రైట్. అదేదో చదరంగం గురించి మనం నేర్చుకోవాలి, ఏమేమి కప్పులు ఉంటాయి అనేది మనం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సింది. ఆటలకు సంబంధించిన ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్, సరైన జతను గుర్తించండి అన్నాడు. సరైన జత దేనికి సంబంధించింది? ఇది సరైన జత సిటీలు, అలాగే వాటిలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సంస్థలు ఏవైతే ల్యాబులు కానివ్వండి, ప్రొడక్షన్ ఇవి కానివ్వండి, పరిశోధన సంస్థలు ఏవైనా కానివ్వండి, దానికి సంబంధించిన ఒకటి ఇచ్చాడు. సరే చూద్దాం. ఇక్కడ ఫస్ట్ చెన్నై ఇచ్చాడు. చెన్నై కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ, సికింద్రాబాద్ సెంటర్ ఫర్ ఎకలాజికల్ సైన్స్, బెంగళూరు రామన్ పరిశోధన సంస్థ, అలాగే భువనేశ్వర్ ప్లాస్మా రీసెర్చ్ సెంటర్. వీటికి సంబంధించిన వివరాలు ఇచ్చారు మనకి. మరి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే సరైన జత ఆప్షన్ 3 బెంగళూరులో ఏముంది? రామన్ పరిశోధన సంస్థ అనేది ఉంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ల్యాబ్స్ కానివ్వండి, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, వీటికి సంబంధించిన పేర్లు అవి ఉన్న సిటీలు లేదా నగరాల గురించి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, అణు పరీక్షలు జరిపిన స్థలం. ఇది హిస్టరీ గురించి ఇచ్చాడు. అగైన్ అణు పరీక్షలు జరిపిన స్థలం పోఖ్రాన్ రాజస్థాన్, మదురై తమిళనాడు, రాంచీ జార్ఖండ్, అలాగే పూరి ఒడిస్సా. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఇక్కడ మనందరూ తెలిసిందే పోఖ్రాన్. ఇది రాజస్థాన్ అనే రాష్ట్రంలో ఉన్నది పోఖ్రాన్. ఇది 1998 అప్రాక్సిమేట్లీ 1998 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిపిన ఒక పరీక్ష. కాబట్టి అణు పరీక్షలకు సంబంధించింది లేదా అణు విద్యుత్తు, అణుశాస్త్ర రంగంలో ఏ మార్పులు జరుగుతున్నాయి, అలాగే మన యుద్ధానికి సంబంధించిన విషయాలు, ఆర్మీకి సంబంధించిన ఏ అస్త్రాలు, కొత్త ఆవిష్కరణలు, యుద్ధ నౌకలు, అలాగే మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవి, వీటన్నిటి గురించి కూడా ఖచ్చితంగా ఒక ప్రశ్న ఉంటుందని మనం చూస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది నగరాలను వాటి క్రీడా ప్రాంగణాలతో జతపరచండి. క్రింది నగరాలు క్రీడా ప్రాంగణాలు: న్యూఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై. చూడండి ఇక్కడ మనం జతపరుద్దాం చూద్దాం. న్యూఢిల్లీ ఫస్ట్ మనందరికీ ఈ నాలుగిట్లో జరిగిన ఆప్షన్, ఈ నాలుగిట్లో బాగా తెలిసింది ఈడెన్ గార్డెన్. మనకి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇది ఎక్కడ ఉంటుందంటే కోల్కతాలో ఉంది. కాబట్టి సెకండ్ మ్యాచింగ్ విత్
సి. కాబట్టి మనం డైరెక్ట్గా సెకండ్ సికి మ్యాచ్ అవుతుంది కాబట్టి మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సెకండ్ ఎక్కడ మ్యాచ్ సికి మ్యాచ్ అవుతుందంటే ఆప్షన్ 4లో సెకండ్ అనేది సికి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇది డైరెక్ట్గా ఆన్సర్. ఇక ఈ మూడిటి గురించిన అవసరమే లేదు. చూడండి, న్యూఢిల్లీలో ఉండేదేంటి? న్యూఢిల్లీ ఇంద్రప్రస్థ, కోల్కతాలో ఈడెన్ గార్డెన్, అలాగే చెన్నైలో వాంఖేడ్ స్టేడియం, చపాక్ స్టేడియం, ముంబైలో వాంఖేడ్. ఈ వాంఖేడ్ స్టేడియం అలాగే ఈడెన్ గార్డెన్ ఇవి మాత్రం చాలా మందికి తెలిసిందే. ఈవెన్ కొంతమందికి అయితే చపాక్, చెన్నైకి సంబంధించిన చపాక్ కూడా చాలామందికి తెలుసు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అంటే స్టేడియంస్ గురించి, అవి ఉన్న స్థలాల గురించి కూడా ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ మరలా స్వాతంత్ర సమర దానికి నేషనల్ మూమెంట్ వీటికి సంబంధించి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఇలాంటి వాటి గురించి క్వశ్చన్ ఇచ్చాడు హిస్టరీ నుంచి. చూడండి, ఇక్కడ లాలా లజపత్ రాయ్ మీద లాఠీ చార్జ్ జరిపినందుకు గాను జాన్ సాండర్స్ అనే బ్రిటిష్ అధికారిని హత్య చేసిన విప్లవకారుడు మనందరికీ తెలిసిందే భగత్ సింగ్. ఈ జలియన్ వాలాబాగ్ దురంతము అలాగే ఈ హత్య, జాన్ సాండర్స్ హత్య, వీటి గురించి చాలాసార్లు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రశ్న అడగటం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిని జతపరచమన్నాడు. కొన్ని కాలంలో సమాజాల గురించి ఇచ్చారు. ఆ తర్వాత ఆ సమాజాలను స్థాపించిన వారు ఎవరని కూడా కాలం 2లో ఇచ్చారు. రైట్. బ్రహ్మ సమాజం ఎవరు స్థాపించారు? బ్రహ్మ సమాజం రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించారు. ఇది చాలా వరకు తెలిసిందే మనకి. 1B ఉంది కాబట్టి 1B ఎక్కడెక్కడ ఉంది? 1B ఇక్కడ ఉంది, అలాగే ఇక్కడ కూడా ఉంది. ఆప్షన్ 2 డైరెక్ట్గా మనం స్ట్రైక్ అవుట్ చేద్దాం. ఆప్షన్ 2 డైరెక్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఆప్షన్ 1, 3 అలాగే 4లో మనం చూడాలి. తర్వాత ఇంకోటి బ్రహ్మ సమాజం రాజా రామ్మోహన్ రాయ్. తర్వాత భూదాన యజ్ఞం మనకు తెలిసిందే, చాలా వరకు మనకు తెలిసి ఇది ఆచార్య వినోబా భావే. 4Aకి మ్యాచ్ అవుతుంది. 4Aకి మ్యాచ్ అవుతుంది. ఇక్కడ మ్యాచ్ అవుతుంది, ఇక్కడ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కూడా రాంగ్ తీసేద్దాం. ఇప్పుడు మన ఆన్సర్ ఆప్షన్ 3, 4 మధ్యలో ఉంది. తర్వాత ఆర్య సమాజంని స్థాపించిన వారు ఎవరంటే దయానంద సరస్వతి. ఇది కూడా మనకు తెలిసిందే. థర్డ్ డి ఇక్కడ ఉంది కాబట్టి, ఇక్కడేమో సి ఉంది కాబట్టి, సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది రాంగ్ ఆన్సర్. ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది మనం కొంచెం స్మార్ట్గా వర్కౌట్ చేస్తూ ఈజీగా 1, 2 తెలిసినా కానీ చాలా వరకు మనం ట్రై చేయొచ్చు. అంటే సమాజాలు వాటి స్థాపకుల గురించిన ఒక బిట్ కూడా అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్. సరికాని జతను గుర్తించండి అన్నాడు. ఏమేమి ఇచ్చారంటే కొంతమంది ఫేమస్ ప్రెసిడెంట్స్, రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతుల గురించి ఇచ్చి వాళ్ళు కరెక్ట్ ఏ సమయంలో ఎవరు అనేది ఇచ్చారు. చూడండి, డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్, ఈయన భారతదేశపు 2వ రాష్ట్రపతిని ఇచ్చాడు. తర్వాత డాక్టర్ సి రాజగోపాలాచారి స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిని ఇచ్చాడు. తర్వాత శ్రీ వివి గిరి, వరాహగిరి వెంకటగిరి భారతదేశపు 4వ రాష్ట్రపతిని ఇచ్చాడు. తర్వాత డాక్టర్ జాకిర్ హుసేన్ భారతదేశపు 3వ రాష్ట్రపతిని ఇచ్చాడు. మనకు చాలామందికి తెలుసు, ఎప్పటి నుంచో రాష్ట్రపతులు, సుప్రీంకోర్టు జడ్జీలు కదా, ప్రధాన న్యాయమూర్తులు, చీఫ్ ఎలక్షన్ కమిషన్స్ గురించి, వీటన్నిటి గురించి మనం చెప్తూనే ఉన్నాం. మొట్టమొదటి గవర్నరు. కాబట్టి మనకి ఈ క్వశ్చన్ ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు కొంచెం చదివి ఉన్నవారైతే. సరే, వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే సరికాని జతను కనుక్కోమన్నాడు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశపు 2వ రాష్ట్రపతి. మరి మొదటి రాష్ట్రపతి ఎవరు? మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి. తర్వాత రాజగోపాలాచారి మొదటి రాష్ట్రపతి అన్నారు, ఇది రాంగ్. వివి గిరి ఈయన 4వ రాష్ట్రపతి, కరెక్టే.
జాకిర్ హుస్సేన్ మూడవ రాష్ట్రపతి. కరెక్ట్. రైట్. మొదటి రాష్ట్రపతి ఏమో రాజేంద్ర ప్రసాద్, రెండవ రాష్ట్రపతి రాధాకృష్ణన్, మూడవ రాష్ట్రపతి జాకిర్ హుస్సేన్, నాలుగవ రాష్ట్రపతి వివి గిరి. మొట్టమొదటి నలుగురు గురించి ఇక్కడ ఇవ్వటం జరిగింది, చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి రాష్ట్రపతుల గురించి కంపల్సరిగా రాష్ట్రపతులు కానివ్వండి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ కానివ్వండి, అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అలాగే ఆర్మీ చీఫ్ కానివ్వండి, నేవీ చీఫ్ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ చీఫ్, ఎయిర్ మార్షల్, ఇలా కంపల్సరిగా అడిగే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. టర్కీలో దేశంలో అంటల్యాలో జరిగిన జిమ్నాస్టిక్ వరల్డ్ ఈవెంట్ కాంస్య పథక విజేత, కాంస్య థర్డ్ ప్రైజ్ అనమాట. ఆప్షన్ డైరెక్ట్గా ఆప్షన్ 4 ప్రణతి నాయక్. ఈ ఏవైతే వరల్డ్ కప్ ఈ సంవత్సరంలో, ఇప్పుడు రేపు ఈ సంవత్సరం కనీసం ఒక 6 నెలలు ముందు వరకు, లేదా 1 ఇయర్ జనరల్ నాలెడ్జ్, జీకే, కరెంట్ అఫైర్స్ కానివ్వండి, మినిమం ఎగ్జామ్ ఏప్రిల్లో జరిగితే మార్చి వరకు, అంటే ఏప్రిల్ టు 2025 ఏప్రిల్ టు 2026 మార్చి వరకు ఏమేమి జరిగినాయో మొత్తం కూడా క్రీడలకు సంబంధించినవి, ప్రపంచ స్థాయి కప్పులు కానివ్వండి, అలాగే కాంటినెంటల్ స్థాయి కప్పులు కానివ్వండి, ఇలాంటి దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లు కానివ్వండి, ఇలాంటి వాటిని ఖచ్చితంగా మనం జాగ్రత్తగా గమనించాలి. రైట్. సో క్రీడలకు సంబంధించిన ఒక క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇవి ఫ్రెండ్స్ దాదాపు 20 ప్రశ్నలు ఇచ్చారు. మొత్తము జీకే లేదా కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలు, 20 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్, టోటల్గా 10 మార్క్స్కి. సో కరెంట్ అఫైర్స్ అండ్ జీకే ఫర్ 10 మార్క్స్ లాస్ట్ ఇయర్ ప్రకారం. ఆల్మోస్ట్ ఈ ఇయర్ కూడా అలాగే ఉంటుంది. ఏదైనా కొంచెం మార్పులు చేర్పులు జరిగితే కంటెంట్లోనే కొన్ని కొత్త సిలబస్ మారిన దాని ప్రకారం కొంచెం మార్పులు చేర్పులు ఉంటాయి. సో ప్యాటర్న్ మాత్రం ఇలాగే ఉంటుంది. రైట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే NEP 2020 పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ టాపిక్ నుంచి చూస్తున్నాం. NEP 2020 చేసిన ప్రతిపాదనలో లేనిది ఏంటో చూస్తున్నాం. అసలు ఉన్నాయేంటి ఇక్కడ? 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ BEd కోర్సును ప్రారంభించడం ఇది NEP 2020 చేసింది. అలాగే ప్రతిభ పనితీరు ఆధారంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు ఉండాలనేది కూడా రికమెండ్ చేసింది. తర్వాత బాలికల విద్య కోసం జెండర్ ఇంక్లూజివ్ ఫండ్ని ఏర్పాటు చేయడం, ఇది కూడా కరెక్టే. మరి ఆ NEP 2020 ప్రతిపాదించినది ఏముందంటే ఉపాధ్యాయుల జీతాలు వారి సీనియారిటీని బట్టి మాత్రమే నిర్ణయించాలనేది ఇది వారు ప్రతిపాదన చేయలేదు. ఇది తప్పు రైట్ అని మనం డిస్కస్ చేయట్లేదు, కానీ వారు ప్రతిపాదన చేయలేదు. యాక్చువల్గా ప్రతిభ పనితీరు ఆధారంగా జనరల్గా పదోన్నతులు జీతాలు ఉంటాయి. రైట్. ఇది NEP 2020 సంబంధించిన NEP 2020 నేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, దీనికి సంబంధించిన జాతీయ విద్యా విధానం 2020 కంపల్సరిగా 1 లేదా 2 బిట్స్ కంపల్సరిగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. సమ్ అబ్రివేషన్స్ ఇస్తున్నారు. ఈ మధ్య ఎక్కువగా అబ్రివేషన్స్ లేదా యాక్రోనిమ్స్ యాక్రోనిమ్స్ ఇస్తున్నారు. గవర్నమెంట్ పథకాల గురించి సంబంధించి కానివ్వండి, ఆర్గనైజేషన్ సంబంధించి కానివ్వండి, కొన్ని యాక్రోనిమ్లు ఇస్తున్నారు. ఇక్కడ ఇన్స్పైర్ అని ఇచ్చారు. ఇన్స్పైర్ పూర్తి రూపం ఏంటంటే చూడండి, ఆప్షన్ 2 ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్. ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్, ఇది ఇన్స్పైర్ యొక్క పూర్తి రూపం. సో యాక్రోనిమ్స్ కూడా మనం చూసుకోవాలి ఎక్కువగా. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఐ చట్టం అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు
సమాచార హక్కు చట్టం అంటాం. సమాచార హక్కు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2005. ఆర్టీఐ చట్టం 2005 ప్రకారం మానవుల హక్కు ఉల్లంఘన జరిగినప్పుడు సమాచారాన్ని దరఖాస్తు అందిన ఎన్ని రోజుల్లోపు ఇవ్వాలి. దరఖాస్తు పెట్టుకుంటాం ఆర్టీఐ సంస్థ, పర్టికులర్ సంస్థకి. హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు దానికి సంబంధించిన వివరాలు లేదా దరఖాస్తు అందిన ఎన్ని రోజుల్లోపు ఇవ్వాలి సమాచారాన్ని. ఆప్షన్ 4 45 days, 1.5 month లోపు ఇవ్వాలి. సో ఆర్టీఐ చట్టం, ఆర్టీఐ యాక్ట్ కదా, ఎన్ఈపి 2020, ఎస్ఈపి, ఇలాగే ఇవన్నీ కూడా రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఈ యాక్ట్ కూడా ఉంది 2009. ఇలాంటి ఈ యాక్ట్స్ గురించి కంపల్సరిగా ఒక బిట్ వస్తున్నాడు, జాగ్రత్తగా గమనిద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విశ్వజనీన మానవ హక్కుల ప్రకటనలోని 4వ అధికరణ దేనికి సంబంధించినది? 4వ అధికరణ దేనికి సంబంధించిందంటే బానిసత్వ నిషేధం. హ్యూమన్ రైట్స్ కదా, యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ ప్రకటనలోని 4th ఆర్టికల్ దేనికి సంబంధించిందంటే స్లేవరీ, అబాలిష్మెంట్ ఆఫ్ స్లేవరీ, బానిసత్వ నిషేధం. మానవ హక్కులకు సంబంధించి హ్యూమన్ రైట్స్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్. నా వెరీ ఇంపార్టెంట్, చూడండి ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అధికరణాలు, భారత రాజ్యాంగంలోని అధికరణాల గురించి. భారత రాజ్యాంగంలో 150వ అధికరణము దీనిని గురించి చెప్తుంది. దేని గురించి చెప్తుందంటే హిందీ భాషను అభివృద్ధి చేయాలని చెప్తుంది. అలాగే మాతృభాషలో విద్యాబోధన ఉండాలి. అలాగే అల్పసంఖ్యాకుల విద్య ఇది కూడా ఉండాలి. మరి ఉచిత నిర్బంధ విద్యని ఇది వేరే ఆర్టికల్ తెలియజేస్తుంది మనకి. ఆర్టికల్ పేరు చూద్దాం. హిందీ భాషను అభివృద్ధి చేయటం, మాతృభాషలో విద్యాబోధన, అల్పసంఖ్యాకుల విద్య, ఇవన్నీ కూడా 350వ అధికరణ ప్రకారం అది వివరిస్తుంది. మరి ఉచిత నిర్బంధ విద్య ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 21A. ఆర్టికల్ 21A ప్రకారం యాజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది 86వ రాజ్యాంగ సవరణలో జరిగింది. సవరణ ప్రకారం ఆర్టికల్ 21A ప్రకారం ఏమవుతుందంటే 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు, బాలబాలికలకు, 6 నుండి 14 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాలికలు ఎవరైతే సరే వారికి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం 6 నుండి 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ కూడా, అంటే 1వ తరగతి నుండి 14 అంటే 8వ తరగతి వరకు, 8th క్లాస్ వరకు, ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్, కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. ఎలాంటి ఫీజులు, ఎలాంటి ఛార్జెస్ కూడా వారి నుండి వసూలు చేయకూడదని అన్నారు. ఇంకోటి ఏంటంటే ఇది ఒక ఫండమెంటల్ రైట్ అని కూడా చెప్తాం జరిగింది. ఫండమెంటల్ రైట్ 6 నుండి 14 సంవత్సరాలలోపు ఉన్నవారు ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలి, విద్యను అభ్యసించాలి. తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్ ఇది. నో చైల్డ్ ప్లేస్ ఫీజ్, ఎవరు కూడా ఫీజు అనేది పే చేయకూడదు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోసం. ఇది కంపల్సరీ ఎడ్యుకేషన్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా బడి బయట ఉన్న ప్రతి ఒక్కరు కూడా బడిలో ఉండాలనేది ఇది చెప్తుంది. అలాగే ప్రైవేట్ స్కూల్స్ ఏమైతే ఉన్నాయో అవి దాదాపు 25% సీట్స్ రిజర్వ్గా చేయాలి. సో 25% ఎవరికి? ఈ డిసడ్వాంటేజ్డ్ చిల్డ్రన్, ఎవరైతే ఆదాయం తక్కువగా ఉన్నారో, బడుగు బలహీన వర్గాల పిల్లలకు, రిజర్వేషన్ ఉన్న వాళ్ళకు ఆ ప్రైవేట్ స్కూల్లో దాదాపు ప్రతి 100లో 25 మందికి వారికి రిజర్వేషన్ కల్పించాలనేది. ఇంకోటి ఏంటంటే దీనిలో 21Aలో చెప్పింది ఫిజికల్ పనిష్మెంట్ అనేది ఉండకూడదు, మెంటల్ హెరాస్మెంట్ ఉండకూడదు, స్క్రీనింగ్ ఫర్ అడ్మిషన్, ఇంకోటి అడ్మిషన్ టెస్ట్ అనేది అసలు జరపకూడదు.
అడ్మిషన్ టెస్ట్ అనేది పెట్టకూడదు. పిల్లవాడు వస్తే నేను స్కూల్లో జాయిన్ అవుతానని వస్తే వాడు అంతకుముందు చదువుకుపోయినా వాని వయసుకి ఏ తరగతికి సూట్ అవుతాడో ఆ తరగతిలో అడ్మిషన్ ఇవ్వాలని ఇది 21A యాక్ట్ చెప్తుంది. రైట్. అంతేగాని ఆ ప్రైవేట్ ట్యూషన్ కానీ ఏదైనా కానీ క్యాపిటల్ ఫీజు కానీ ఏది కూడా వసూలు చేయకూడదు. తర్వాత కరికులం ఎలా ఉండాలంటే 21A ప్రకారం హోలిస్టిక్ డెవలప్మెంట్. హోలిస్టిక్ అంటే మొత్తం కూడా పిల్లవాడి యొక్క మొత్తం అన్ని విషయాల్లో అన్ని రకాల్లో అన్ని రంగాలలో డెవలప్మెంట్ ఉండాలి. అలాగే ఎలా ఉండాలంటే చైల్డ్ ఫ్రెండ్లీ లెర్నింగ్, పిల్లవాడు నేర్చుకునే విధంగా సిలబస్ కరికులం ఉండాలి. అంతేకాదు మదర్ టంగ్ ఇన్స్ట్రక్షన్ వేర్ పాసిబుల్, ఎక్కడైతే ఫీల్ అవుతుందో అక్కడ మాతృభాషలో బోధన చేయాలనేది ఈ ఆర్టికల్ 21A యొక్క ప్రకటనలు లేదా అధికరణం చెప్పిన విషయాలు. మరొకసారి చూద్దాం. ఆర్టికల్ 21A దేని గురించి చెప్తుందంటే ఉచిత నిర్బంధ విద్య. ఇది ఎవరికంటే 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా స్కూల్లోనే ఉండాలి. ఇది ఎప్పుడు చేశారంటే 86వ రాజ్యాంగ సవరణ. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది జరిగింది. తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా ఇది ఇంప్లిమెంట్ అయ్యింది. అలాగే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు కూడా పిల్లలు స్కూల్ చదువుకోవాల్సి కంపల్సరీగా. ప్రైవేట్ స్కూల్లో 25% వరకు రిజర్వేషన్ ఇవ్వాలనేది ఈ ఆర్టికల్ 21A యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనము పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ దాని గురించి ఆ టాపిక్ గురించి చదువుకున్నాం. దానిలో క్వశ్చన్ చూస్తున్నాం. నైతిక విలువలు కళ గురించి రాధాకృష్ణ కమిషన్, శ్రీ ప్రకాష్ కమిషన్ సూచనలను యథాతథంగా అమలు చేయాలని సూచించిన కమిషన్ ఎవరంటే ఆప్షన్ 1 కదా, కొఠారి కమిషన్. ఆప్షన్ 1 కొఠారి కమిషన్. చూడండి ఇక్కడ కొఠారి కమిషన్ వారు ఏం చెప్పారంటే నైతిక విలువలు ఏవైతే ఉన్నాయో, మోరల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి రాధాకృష్ణన్ కమిషన్ అలాగే శ్రీ ప్రకాష్ కమిటీ కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలు యథాతథంగా అమలు చేయాలని కొఠారి కమిషన్ చూపించింది. ఇప్పుడు 1964-66లో కొఠారి కమిషన్ కాలం ఎప్పుడంటే 1964 to 66. దీన్నే మనం తర్వాత మాధ్యమిక విద్య గురించి ఎవరు చెప్పారంటే మొదలయార్ మాధ్యమిక విద్యా కమిషన్ 1952 to 1953 మొదలయార్ కమిషన్. తర్వాత ఈశ్వరిబాయి పటేల్ కూడా మనకుంది. తర్వాత రాధాకృష్ణన్ కమిటీ ఎప్పుడంటే 1948-49. తర్వాత మనకి నేషనల్ నాలెడ్జ్ కమిషన్ 2005 to 2009 అని ఇలాగా చాలా ఉన్నాయి. ఈ రాధాకృష్ణన్ కమిషన్ని మనం ఏమనవచ్చు అంటే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అని కూడా మనం పిలుస్తాం. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అని కూడా మనం పిలుస్తాం, రాధాకృష్ణన్ కమిటీ. తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అంటే మాధ్యమిక విద్యా కమిషన్ మొదలయార్. దీన్ని సంబంధించిన ఆయన మొదలయార్ ఎప్పుడు టైము 1952-53. రైట్. ఏంటంటే ఉద్దేశం ఏంటంటే సెకండరీ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలనేది. తర్వాత కొఠారి కమిషన్ ఇప్పుడు 1964-66 నోన్ యాజ్ ద కొఠారి కమిషన్. తర్వాత ఇది రివ్యూ ఆఫ్ ది ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని రివ్యూ చేసిన సిస్టమ్ ఇది 1964-66. తర్వాత 2005 నుంచి 2009 వరకు ఒక నేషనల్ నాలెడ్జ్ కమిషన్ నేషనల్ నాలెడ్జ్ కమిషన్ అని వేయటం జరిగింది. దానికి చైర్మన్ ఎవరంటే శామ్ పిట్రోడా అని ఆయన చైర్మన్గా ఉన్నారు.
కదా. ఇట్ రికమెండెడ్ రిఫార్మ్స్ ఫర్ నాలెడ్జ్ ఇంటెన్సివ్ సెక్టర్స్ అండ్ యాక్సెస్ టు నాలెడ్జ్ మీద ఎక్కువగా మాట్లాడిన కమిషన్ ఏంటంటే 2005 టు నేషనల్ నాలెడ్జ్ కమిషన్. ఇలా కమిటీలు లేదా కమిషన్ గురించి ఖచ్చితంగా మనము ఒక ప్రశ్న అయితే ఉంటుంది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కొఠారి కమిషన్ ప్రతిపాదించిన విద్యాధ్యేయాలు ఏంటంటే డైరెక్ట్గా మనం చూద్దాం. కొఠారి చెప్పింది ఏంటంటే, ఆయన చెప్పింది 1 ఆధునీకరణకు విద్య, 2 జాతీయ సమైక్యతకు విద్య. ఈ 2 విషయాల మీద కొఠారి కమిషన్ ఎక్కువగా ఫోకస్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. రైట్. కొఠారి కమిషన్ మీద 2 క్వశ్చన్లు ఇచ్చారు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది చూడండి. సరిగా జతపరిచిన వాణిని గుర్తించండి అని ఇచ్చాడు. సరిగా జతపరిచిన సో ఇక్కడ ఒకటి చూస్తే మనం ఇక్కడ చూద్దాం. ఎన్సిఈఆర్టీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. ఇట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1961. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. తర్వాత సిఐఈటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. 1982లో ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత ఎన్సిటిఈ తర్వాత నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఎస్ఐఈటి అంటే స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. ఇక్కడ ఇచ్చిన అన్నీ కూడా కరెక్ట్గానే జతపరచబడి ఉన్నాయి. అన్నీ కూడా ఆప్షన్ 1, 2, 3, 4 అన్నీ కూడా కరెక్ట్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా ఇంపార్టెంటే. బౌద్ధ విద్యా విధానంలో మొట్టమొదటి విద్యా విధానం కదా, ఇండియాలో మొట్టమొదటి విద్యా విధానం బౌద్ధ విద్యా విధానంలో విద్యాభ్యాస కాలం ఎంత? విద్యాభ్యాస కాలం 12 సంవత్సరాలు ఉంటుంది. మొత్తం 12 సంవత్సరాల విద్యాభ్యాస కాలం అయితే ఉంది. రైట్. ఖచ్చితంగా బౌద్ధ విద్యా విధానం, హిందూ విద్యా విధానం, అలాగే ముస్లిం విద్యా విధానము, ఇలాగ అనేక రకాల విద్యా విధానాలు, వారిలో ఆ విద్యాభ్యాస కాలం ఎంత, వారిలో ఒక్కొక్క విద్యాభ్యాస ఆ సమయంలో అక్కడ విద్యను అభ్యసించే వారిని ఏ పేరుతో పిలుస్తారు, ఇవన్నీ కూడా ఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో మనకి ఖచ్చితంగా అడిగే బిట్లు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సార్జెంట్ కమిటీ 1944 కింది సూచనలు చేసింది. ఇది బిఫోర్ ఇండిపెండెంట్ కమిటీ. ఇది చూడండి 1944 సార్జెంట్ కమిటీ. ఇది ఏమేమి సూచనలు చేసిందో చూద్దాం. 1 యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ స్థాపించాలి. 2 ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ స్థాపించాలి. 3 6 నుండి 14 సంవత్సరాల వారికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. 4 కుటీర పరిశ్రమలను విద్యలో భాగం చేయాలి. రైట్. వీటిలో సార్జెంట్ కమిటీ సూచనలు ఏవి? చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం మనం. ఏమేమి కరెక్ట్? సార్జెంట్ కమిటీ ఏమేమి చెప్పిందంటే సూచనలు 1 యూజీసీ స్థాపించాలి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్థాపించాలి, కరెక్టే. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు ఉండాలి, అది కూడా కరెక్టే. తర్వాత 6 నుండి 14 సంవత్సరాల వారికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి, ఇది కూడా కరెక్టే. కానీ ఆయన చేయని సూచన ఏంటంటే కుటీర పరిశ్రమలను విద్యలో భాగం చేయాలనేది ఆయన సూచించలేదు. రైట్. దీనికి సంబంధించి సార్జెంట్ కమిటీ గురించి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఆన్సర్ ఇది. ఖచ్చితంగా సార్జెంట్ కమిటీ గురించి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. స్వాతంత్ర పూర్వ విద్యా కమిటీ ఆన్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత చూడండి ఇక్కడ
శ్రీనివాస రామానుజన్ కదా, మనకు తెలిసిన ఆయన గణిత మేధావి, కానీ ఆంగ్ల భాష సామర్థ్యం అంతగా లేదు. అంటే మ్యాథ్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు కానీ ఆ ఇంగ్లీష్లో వీక్గా ఉన్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి కారణం ఈ విధంగా చెప్పవచ్చు. చూడండి, ఒకే వ్యక్తిలో ఉన్న భేదాలు కదా. ఈయన సచిన్ టెండూల్కర్ తీసుకుంటే, సచిన్ టెండూల్కర్ క్రీడలో చాలా ప్రావీణ్యం ఉంది కానీ ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉంది. అంటే ఒకే వ్యక్తిలో రెండు విభిన్న విషయాలలో తేడాలు కనుక ఉన్నట్లయితే దానిని వ్యక్తంతర్గత భేదాలని మనం చెప్పవచ్చు. వ్యక్తి అంతర్గత, ఒకే వ్యక్తిలో ఒకదానిలో ఎక్కువ టాలెంట్ ఉండి ఇంకో దానిలో టాలెంట్ లేకపోవడాన్ని వ్యక్తి అంతర్గత. అదే ఇద్దరి మధ్య ఉన్న భేదాలను చెప్పేటప్పుడు మనం వ్యక్తి అంతర అంతర్గత అని వస్తేనేమో ఒకే వ్యక్తిలో ఉన్న భేదాలు, ఒకే వ్యక్తి. అంతర అని వస్తే మాత్రం ఇద్దరు వ్యక్తుల మధ్య తేడాలని మనం గుర్తుపెట్టుకోవచ్చు. చాలా ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు, చాలా ఉదాహరణలు. కొంతమంది కంప్యూటర్స్ చాలా బాగా చేస్తారు, చాలా బాగుంటుంది, కానీ మిగతా సబ్జెక్టులకు వచ్చేలకి మనం చూస్తాం స్కూల్లో కూడా పిల్లలు ఒక సబ్జెక్ట్లో బాగా మంచి మార్క్స్ వస్తే మ్యాథ్స్లో సెంటమ్ తెచ్చుకుంటారు. అదే ఇంగ్లీష్ లేదా సైన్స్కి వచ్చేటప్పుడు 70%, 80% అలా ఉంటుందన్నమాట. అంటే ఒక విషయంలో బాగా టాలెంటెడ్గా ఉండి ఇంకో విషయంలో ఆ స్కిల్స్ లేకపోతే అది ఒకే వ్యక్తిలో కనుక అలాంటి భేదాలు ఉంటే దాన్ని వ్యక్తి అంతర్గత భేదాలని మనం చెప్తాం. సో దీని మీద ఒక క్వశ్చన్ గ్యారంటీగా ఉంటుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నాయకత్వ లక్షణాలు ఈ రకమైన ప్రజ్ఞతో దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. నాయకత్వ లక్షణాలు: యాంత్రిక ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, ఆధ్యాత్మిక ప్రజ్ఞ. నాయకుడిగా ఉండాలంటే ఏం చేయాలి? సింపుల్గా నాయకుడు అవ్వాలంటే నాయకుడు ఎవరి మీద అవ్వాలి? ఒక జనం మీద, సమాజం మీద, ఒక గుంపు మీద నాయకుడు అవ్వాలి. మరి నాయకుడు అవ్వాలంటే తగిన లక్షణాలు ఉండాలి. తగిన లక్షణాలు అంటే ఎవరి మీద అంటే జనాల్ని నడిపించే సామర్థ్యం, జనాలకి సరైన మార్గం చూపించే నాయకత్వం కలిగి ఉండాలి. అవి నాయకత్వ లక్షణాలు. అది ఎప్పుడంటే జనంతో ముడిపడి ఉంది కాబట్టి ఇది ఒక సాంఘిక ప్రజ్ఞ. నాయకత్వ లక్షణాలు అనేది సాంఘిక ప్రజ్ఞతో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. అంటే జనానికి, పబ్లిక్కి చాలా దగ్గరగా ఉండాలి. అదే నాయకత్వ లక్షణాలు, ప్రజ్ఞకి సంబంధం ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రజ్ఞాలబ్ధి మీద ఒక క్వశ్చన్ ఇచ్చాడు. మనం కంపల్సరిగా ప్రజ్ఞాలబ్ధి, ఇంటెలిజెన్స్ కోషెంట్ మీద మన టెట్లో కూడా ఒక క్వశ్చన్ అడిగారు. దీని మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్, ఇంటెలిజెన్స్ ప్రజ్ఞాలబ్ధి మీద. ఏ మరియు బీలు వరుసగా 10 సంవత్సరాల వయసు కలిగిన కవలలు, ఇద్దరు ట్విన్స్. వారి మానసిక వయసులు వరుసగా 10 మరియు 12. ఏ మానసిక వయసు ఇద్దరు సమాన వయసే, కానీ మానసిక వయసులో తేడా ఉంది. అయితే ఆ ఇద్దరు ప్రజ్ఞాలబ్ధి స్థాయిలను పోల్చినప్పుడు ఎవరి ప్రజ్ఞాలబ్ధి ఎక్కువగా ఉంటుంది? ఇది సాల్వ్ చేయాలంటే ఏంటంటే మనం ముందు ఒక్కొక్కరు ప్రజ్ఞాలబ్ధిని మనం ఫస్ట్ సాల్వ్ చేయాలి. దీనికి మనకు ఫార్ములా ఉంది కదా, ఐక్యూ, ఇంటెలిజెన్స్ కోషెంట్ ఈక్వల్ టు MA/CA ఇంటూ 100. MA అంటే మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్. మనం ఐక్యూ చూసినట్లయితే మెంటల్ ఏజ్ ఎంత ఉంది? 10. క్రోనలాజికల్ ఏజ్ 10 ఉంది, ఇంటూ 100. సో 10/10 ఇంటూ 100, 100%. సగటు అని మనం చెప్పుకోవచ్చు. సగటు 90 నుంచి 110 ఐక్యూ ఉంటే వారిని సగటు అని మనం చెప్పుకుంటాం. 90 నుండి 110. మరి బి ఐక్యూ మనం చూస్తే బి యొక్క మెంటల్ ఏజ్ ఎంత ఉంది? 12 ఉంది. క్రోనలాజికల్ ఏజ్ అంటే శారీరక వయసు, మెంటల్ ఏజ్ అంటే మానసిక వయసు. క్రోనలాజికల్ వయసు ఎంత ఉంది? 10 ఉంది, ఇంటూ 100.
10 టెన్స్ 100, 12 టెన్స్ 120. ఈ 120 ఉంది కాబట్టి బి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఏ యొక్క ప్రజ్ఞాలబ్ధి కంటే ఎక్కువ. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.